ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా ఈరోజు నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజునే ఏదైతే నారా లోకేష్ గారు ఉదయం షిరిడి నుంచి ఆ వెంటనే సచివాలయంలో జరిగినటువంటి ఆ యొక్క మంత్రులు హెచ్ఓడీల కాన్ఫరెన్స్, ఆ తర్వాత వెంటనే నారావారిపల్లికి బయలుదేరినటువంటి సందర్భంలో పనిలో పని అని చెప్పేసి ఏదైతే సూర్యలంక బీచ్ ఏరియల్ వ్యూ చూసుకోవడం, మరోపక్క ఈరోజు సంక్రాంతి పండుగ సంబరాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం. మొత్తానికి సందర్భం ఏదైనా ఈ యొక్క ప్రజా దర్బార్ కానీ లేదా ప్రజలతో మమేకవడం కానీ ఇది ఏ విధంగా ఉంది, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. మరి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే అందరూ కూడా పండగ జరుపుకుంటూ చాలా ఎవరికోళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళారు. అయినా కూడా అసలుకి ఒక గంట కూడా గ్యాప్ లేకుండా ఒక పక్క కొడుకు నారా లోకేష్, తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అంత శ్రమించడం గురించి, పండగ లేదు, ప్రత్యేక సందర్భం అంటూ ఏది లేదు, ఎక్కడైనా ప్రజల్ని ముందు పెడుతున్నారు. ఏంటంటారు దీని గురించి? ముందుగా మన ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు అన్నట్టుగా సంక్రాంతి జరుపుకోవాల్సిన టైంలో కూడా ప్రజలతో మమేకం అవడం మంచిదే కదా. ఎక్కడో ప్యాలెస్ల్లో పడుకునే కంట ప్రజల్లో ఉండడం అనేదే కదా ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సిన పని. అదే మనం చెప్తున్నాం, ఆయన చేతల్లో చూపిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఫాలో అవుతున్నారు లోకేష్. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మన సంతోషాలు మన ఇది కాదు కదా. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం కావాలి అనేది కూడా ఆలోచించాలి. ఆ రకంగా ఇవాళ కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో ఎక్కువ ఉంటారు కదా. ఎక్కడున్నా ఆయన ఏదో ఒక పని మీదే ఉంటారు. అది కావాలి అంటే రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకునే వాళ్ళు అలాగే ఉంటారు. ఇవాళ మీరు అంటున్నారు ప్రజా దర్బార్ పెట్టారని. ఒకళ్ళు ప్రజా దర్బార్ పెడితే ఒకరు ప్రజా వేదిక కూల్చారు గతంలో. తేడా అది. అంటే ప్రజల కోసం కట్టిన ఒక వేదికని కూల్చిన ఒక ఘనుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తే ప్రజల కోసం ఒక దర్బార్ నిర్వహించి వాళ్ళ మంచి చెడులు తెలుసుకోవటం, ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్ కదా. అదేవిధంగా లోకేష్ కూడా మీరు అన్నట్టుగా ఓ పక్క అవన్నీ ముగించుకుని షిరిడి వెళ్ళారు, తర్వాత మంత్రులతో కలిశారు, సూర్యలంక ఏరియల్ వ్యూ చూశారు. ఇవన్నీ చేసి ఆయన నారావారిపల్లికి వస్తారు. అంటే ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి అనేది మనకు నేర్పించేది అందరం కలవడం. అంటే ఇంట్లో వాళ్ళు ఎలాగో కలుస్తామో, ఇంట్లో కొత్తగా పెళ్ళైన అల్లుడి ఇంటికి వస్తాడు, మనకి అదంతా ఉంటుంది. అది కాకుండా మనం తిరునాళ్ళలాగా జరుగుతాయి. ఇప్పుడు మనకి కోనసీమ తీసుకుంటే జగన్ తోట తీర్థం, తర్వాత అక్కడికి అందరూ కలుస్తారు, అక్కడికి వెళ్తారు అన్ని ఊళ్ళ నుంచి. అట్లా ఏదో ఒక తిరునాళ్ళలాగా ఇప్పుడు దర్బార్ కూడా అంతే. ఇప్పుడు సంక్రాంతికి అందరికీ పంటలు చేతికి వస్తాయి. సో అసలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, నీటి సదుపాయం ఎట్లా ఉంది, పంటలు బాగా వస్తున్నాయా లేదా, ఏదైనా సమస్య ఉందా, ఇవన్నీ తెలుసుకోవటానికి ఇది ఒక మంచి తరుణం కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ సంతోషంతో కూడా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడే కలవకూడదు ప్రజల్ని. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు కూడా అంటే ఒక ముఖ్యమంత్రి అనేవాళ్ళు కలవాలి. ఇప్పుడు కష్టాలు వినమైనా సుఖాలు కూడా వినాలిగా. అలా కూడా తీసుకోవచ్చు మనకి సంక్రాంతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా పెద్ద పండుగ. ఎందుకంటే మనకి ఇంటికి ధాన్యం వస్తుంది, అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అది మనకి మీకు ఐడియా ఉందో లేదో, మాకు గాజుల్లో ధాన్యం నిండేది. గాజులు ఉండేవి ఇంట్లో, వాటిని చెక్కలతో కడతారు, లేదంటే మట్టితో కూడా గాది కడతారు, లేదు పురితో కడతారు. పురి అంటే గడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డితోటి దాన్ని పేని దాన్ని పెద్ద మోకులాగా చేసి దాన్ని చుట్టి ఒక బావిలాగా అనుకోండి, అట్లా దాన్ని పురి కట్టడం అంటారు. అందులో ధాన్యం పోస్తారు. అంటే చూడండి, ధాన్యం పాడవు అలా పోసినా కూడా. అందులోంచి మేము ధాన్యం తీసుకునేవాళ్ళం. తీసుకుని మళ్ళీ దాన్ని మరపట్టిస్తాం. అదే వడ్లు దంచేవాళ్ళు, ఇంట్లో రోలు ఉండేది, పని వాళ్ళు వచ్చి దంచేవాళ్ళు. అంటే అసలు అది మీకు ఆ వాతావరణం, పల్లె వాతావరణం మనకి అవన్నీ గుర్తుకొస్తాయి. సంక్రాంతి అంటే మనకి పిండి వంటలు చేసుకోవటం, అరిసెలు, జంతికలు, ఇవన్నీ కూడా అలాగా. అంటే ఒక మనిషికి ఒక సంతోషకరమైన ఒక వాతావరణం ఆ సమయంలో వస్తుంది. సో దాన్ని ఇవాళ ఆయన తనతో పాటు నారావారిపల్లిలో ఉండే ప్రజలతో కూడా పంచుకుంటున్నారు. అది కావాలి. అదేవిధంగా లోకేష్ కూడా, ఇవాళ లోకేష్ కూడా తండ్రి కంటే తక్కువేం లేడు. అంత సమానం కాకపోయినా అతని ఇదిలో అతను ఒక లెవెల్కి వెళ్తున్నట్టే లెక్క. సో అందుకని ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చి 26 ప్రారంభం అనేది మనకి చాలా ఆహ్లాదకరంగా మొదలైంది. 25 సంక్రాంతితో పోల్చుకుంటే 26 ఇంకా బాగుంది. ఈ సంక్రాంతి లక్ష్మికి మనకి బోల్డ్ ఉద్యోగాలు వచ్చాయి, బోల్డ్ పెట్టుబడులు వచ్చాయి, బోల్డ్ కంపెనీలు వచ్చాయి. ప్లస్ ఆవకాయ అమరావతి అది కూడా చేసుకున్నారు. ఏదో ఆవకాయ అమరావతి అంటే మళ్ళీ మీకు పచ్చళ్ళ మోయిలు ఇవి కాదు. ఆవకాయ అనేది మన సంస్కృతిలో భాగం. తెలుగు వాళ్ళ సంస్కృతిలో ఆవకాయ, గోంగూర అనేవి వాళ్ళ సంస్కృతిలో భాగం అవి. సో వాటిని చూపిస్తూ ఒక అమరావతిలో మన సంస్కృతిది అని
ఆవకాయ ఫెస్టివల్ చేశారు. అట్లాగా నేను అంటున్నది అది. అంటే సంక్రాంతి అంటే హరిదాసులు రావడం, గొబ్బెమ్మలు పెట్టడం, గొబ్బి పాటలు పాడడం, ముగ్గులు వేయడం. ముగ్గుల పోటీలు మాకు విపరీతంగా ఉండేవి చిన్నప్పుడు. చాలా బాగుండేది అసలు. పోటీ పడి ముగ్గులు పెట్టేవాళ్ళం, పెద్ద పెద్ద ముగ్గులు, చుక్కల ముగ్గులు. అసలు చుక్కల ముగ్గులు పెట్టడం, తర్వాత మెలికల ముగ్గులు వేయడం అనేది అది కూడా మీకు ఒక మ్యాథమెటికల్ ఇదే. అంటే మీ మైండ్కి ఒక కాన్సన్ట్రేషన్. సో పండగ అనేది ఇంకొక రకంగా మనకు ఒక విజ్ఞానాన్ని అందిస్తుంది. అదేవిధంగా ప్రతి పండగకి మనం చేసుకునే పిండి వంటలు కావచ్చు ఏవైనా కూడా మన ఆరోగ్యానికి పనికొచ్చేలా ఉంటాయి. అంటే మన సీజన్ని బట్టి మన భోజనాలు, మన వంటలు ఉంటాయి. అది మనం గమనించాలి. ఏదో చేసుకున్నారులే, ఏదో పండగ, వీళ్ళకి పని పాటు లేదు అని అనుకోకుండా ప్రతిదానికి ఒక పద్ధతి, ఆ సీజనల్ ఇవి. మనకు ఫ్రూట్స్ కూడా సీజనల్గానే వస్తాయి. ఇప్పుడంటే మనకు అన్నీ దొరుకుతున్నాయి, కాకపోతే అందులో రుచి ఉండదు. రుచిగా తినాల్సిన ఫలాలన్నీ కూడా మనం ఆయా కాలాల్లో తినాలి. అదేవిధంగా వంటలు కూడా ఆయా కాలాల్లో చేసేవి, ఆయా పండగలకు చేసేవి. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రత్యేకమైన వంటకం మనం అందుకే చేస్తాం. సో అది కూడా మన ఆరోగ్యరీత్యా మన శరీరానికి పనికొచ్చేవి ఆ రకంగా ఉంటాయి. అంటే మనం ప్రతిదీ గమనిస్తే ఆరోగ్యం, ఆహారం ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. అదేవిధంగా పండగలు, ఆరోగ్యం, పండగలు, విజ్ఞానం, ఇలా మీరు ప్రతిదాన్ని పోల్చుకుంటూ చాలా చక్కటి ఇది చేసుకోవచ్చు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, సంక్రాంతి నారావారిపల్లికి వెళ్ళారు. ఈసారి భోగి అనేది ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అయినట్టుంది. రేపు మధ్యాహ్నానికి అయిపోయి రేపు మళ్ళా మనకి పెద్ద పండుగ స్టార్ట్ అవుతుంది. ఇది చిత్రంగా మళ్ళీ ఇది చాలా సంవత్సరాలకి ఇలా వచ్చింది, మళ్ళీ చాలా సంవత్సరాలకు వస్తుంది. సో అందుకని పండగ ఇవాళ మొదలైనట్టే. మనకి మామూలుగా 13 ఎప్పుడు కూడా భోగి ఉండేది. ఇటీవల కాలంలో మనకి 14 భోగి వస్తుంది. ఇదివరకు లేదా కన్ఫ్యూజన్. ఇప్పుడు కొత్తగా అంటే మీకు ప్రతి క్యాలెండర్ ఇయర్లోనూ కొన్ని మార్పులు ఉంటాయి. అంటే సూర్యుడి గమనాన్ని బట్టి ఇవన్నీ మారుతాయి. సో ఆ మార్పుల ప్రకారం ఈ మార్పులు వస్తాయి. సో ఏది ఏమైనా ఈ సంక్రాంతి అనేది వాళ్ళు పల్లెలో చక్కగా చేసుకుంటున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారని అనుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.